மகிழ்ச்சியாக இருக்கிறீர்கள். நீங்கள் உங்களுடைய மகிழ்ச்சிக்கு காரணம் யார் தெரியுமா? இப்படிப்பட்ட தலைவர்கள் இருப்பதால் தான் நாம் அனைவரும் மகிழ்ச்சியாக இருக்கிறோம். யோசித்து பாருங்கள். இன்றைக்கு இப்படிப்பட்ட தலைவர்கள் எல்லாம் நமக்காக குரல் கொடுத்துக் கொண்டு வருகிறார். இப்படிப்பட்ட தலைவர்களையும் நம் கருப்பு சிவப்பு கொடியையும் உதயசூரியன் கொடியையும் நாம் என்ற ஒரு குரல் வரும். அந்த குரல் வந்தவுடனே மீண்டும் தமிழ்நாட்டு மக்களுக்கும் இந்த புக்கசாகர மக்களுக்கும் இதை சுற்றியுள்ள பகுதிகளுக்கெல்லாம் மீண்டும் விடியல் கொண்டு இன்னும் சிறப்பாக நாம் உயர்வோம். அதற்காக உங்களுடைய ஒவ்வொரு ஓட்டும் எதுக்குமா போடணும்? உதயசூரியன். ஏதோ அந்த குழந்தைகள்லாம் சொல்லிச்சு, எங்களுக்கு காலை உணவு திட்டத்தை கொண்டு வந்தவர் எங்களுடைய தலைவர் தளபதியார் என்று சொன்னார்கள். మా కృష్ణమూర్తి గారే మాట్లాడాలి. ఎందరు మంది చేరుతారో ఏమో నాకు ప్రోగ్రామ్ కావాలా, జనాన్ని చేరిపోయాలని చెప్పి, ఆయితారమే కావాలని చెప్పి ఇది 3 వారాల ముందే కావాల్సింది. సరి చాలా పార్టీ పెద్దలకి ఈ వచ్చిన మా ఎమ్మెల్యే గారికే కావచ్చు, ఈ వచ్చిన పెద్దలకి అందరికీ తెలియదు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం కృష్ణమూర్తి గారికి చేయాలని చెప్పి చేస్తుంది. ఈరోజు మనం ఏమంటే మన గ్రామ పంచాయతీలో మొత్తము 142 ఓఎపీ తీసుకుంది. మన దళపతి గారి కృష్ణగిరికి వచ్చి 3 బస్సులు పెట్టుకొని మనం పోయి ఈ పొద్దు నెలల లోపల 5వ తారీఖు 1000 రూపాయలు ఓఎపీ తీసుకుంటా ఉన్నారంటే దానికి కారణము మన దళపతి అన్న గారు. వారు చెప్పిందే చేస్తారు, చెప్పుకున్న ఉండేది కూడా చేస్తారు. అందరికీ నీకు 142 ఓఏపీలు మన పంచాయతీలోనే మన యూనియన్లో చేస్తూ వస్తామండి. ఎలాంటే మేము దానికైనా నిలుచుకొని ఎవరికి ఏమి ₹1 సెలవు లేకుండా ఓఏపీ చేస్తే, అది కాకుండా మన కారుడికి మగలి రూపాయలు తింటాం అనేసి ₹1000 నెల దాన్ని మేమందరికీ మన మాటసేవలకు అందరికి చెప్పి అందరికీనూ దాన్ని తీయించినాము. ఇప్పుడు రానోళ్ళు ఈ 15వ తారీఖు అప్లికేషన్ ఏమన్నారు క్యాంప్ పెడతాము. ఆ క్యాంపులో ఓఏపీలో కరడు కాసులో రానోళ్ళు అందరూ ఓఏపీలో అప్లికేషన్ ఇస్తే కన్నా ఒక క్యాంప్ పెట్టే జగల అక్కడ అందరికీ వచ్చే మాదిరి చేయిస్తామని మన ఎమ్మెల్యే గారు చెప్పారు. మరియు మన గ్రామంలో ఏమేమి కావాలో వసతులు అన్నీ చేసినాము. దాన్ని ఇంకా ఇవంతా చెప్పుకునేదాన్ని ఇంకా ఈరోజు ఒక మీటింగ్ అరేంజ్మెంట్ చేసినాము. అందువలన మన చూపిస్తామా? సరే, చెంపేటి గ్రామ చిన్నోళ్ళు మన రామ్మూర్తి, పుట్టరాజు, వెంకటేశ్వరమూర్తి మరియు మునరాజు వీరు టీం అందరూ వరుసగా వాళ్ళ మన మోటార్సైకిల్ పార్టీలో జరుపుకుంటారు. దయచేసి అందరూ వరుసగా రామ్మూర్తి గారికి మా పార్టీ తరఫున స్వాగతం. మరియు అలాగే వారిని మన పార్టీలో వాళ్ళు చేర్చుకుంటున్నాం. చెప్పేటి వీణ ఆమమ్మకాన్ని ఇంకా మన డిఎంపీ వచ్చి వీళ్ళు కౌన్సిలర్గా నిలిచిండ్రు కామంపేటలో. మరియు వీణ పుట్టరాజరెడ్డి చెప్పేటి మన పంచాయతీలో కౌన్సిలర్గా నిలిచింది ఆమమ్మకల. వారికి స్వాగతం, సుస్వాగతం. మరియు మునరాజు వారికి కూడా మన గ్రామం తరఫున స్వాగతం, సుస్వాగతం. మరి నారాయణప్ప చెంపెట్టి వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. మరియు వెంకటేశ్వరమూర్తి వీణ వీసీకి వచ్చి మన టీఎంపీకి వచ్చి వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. మరియు మన జ్యోతప్ప నాయుడు ఆయనకి స్వాగతం. మూర్తి వారికి కూడా స్వాగతం. శివ స్వాగతం. నాగరాజు వారికి కూడా స్వాగతం. సంతోష్ వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. బసన్న వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. వెంకటేశన్న, శ్రీనివాస్, మురుగేష్, మన డ్రైవర్ వెంకటేష్, అందరూ కూడా
நம்முடைய உலக தமிழர்களின் ஒப்பற்ற தலைவர் முத்தமிழர் டாக்டர் கலைஞர் அவர்களுடைய 102வது பிறந்தநாள் விழா மற்றும் மாற்றுக் கட்சியில் இருந்து நம்முடைய கழக தலைவர் தமிழ்நாடு முதலமைச்சர் தளபதியார் அவர்களுடைய நல்லாட்சியை விரும்பி இன்றைக்கு மாற்றுக் கட்சியிலிருந்து இணைகின்ற இந்த விழாவிற்கு தலைமை தாங்கி நடத்தி கொண்டிருக்கின்ற ஒன்றிய கழக செயலாளர் ఉత్సాగరం గ్రామంలో వేరే పార్టీల నుంచి వదిలే డిఎంకే పార్టీలో చేరే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాని జతలో మన మునుపటి ముఖ్యమంత్రి కలైనర్ గారి పుట్టినరోజు వేడుకలు కూడా దీంట్లో చేర్చి అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఇప్పుడు తమిళనాడులో ఒక మంచి ప్రభుత్వం గ్రామ ప్రాంతాల్లో ఉండేటువంటి జనాలకి ఏమేమంతా సౌకర్యాలు కావాలని యోచించి మంచి స్కీములు తీసుకొని వచ్చేటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరంటే అది మన దళపతి ముఖ్య స్టాలిన్ గారు. మంచి పార్టీలో చేరింది. వచ్చే కాలంలో కూడా ఇంకా మనకి నెక్స్ట్ డిఎంకే ప్రభుత్వం తమిళనాడులో వస్తుంది. మంచిది చేసేటము, మంచిది చేసే వాళ్ళకి మీరు ఎప్పుడు సపోర్ట్ గా ఉండాలి. అది నిండా ముఖ్యం. No, MLA இப்படி வாங்க நோ இப்படி வாங்கினா கொஞ்சம் ஒரு பக்கம் நில்லுண்ணா அண்ணா இங்கே பாருங்க லைன்